Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఎంటీఎస్ రైల్వేస్కు సంబంధించిన మన సిరీస్లో ఎలా చాప్టర్ 3 అండి. సో ఈ ఎపిసోడ్ 3లో మనం పోషణ గురించి తెలుసుకుందాం. ఆ పోషణలో ఏమేమి ఉంటాయి అంటే కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు. సో ఈ 4 ఉంటాయండి. సో ఈ 4కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో పార్ట్ 1 భాగంలో తెలుసుకుందాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, పోషక పదార్థాల అధ్యయన శాస్త్రంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ట్రోపాలజీ అంటారు. పోషక పదార్థాల అధ్యయనాన్ని ట్రోపాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంపూర్ణ ఆహారం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పాలు అండి. సంపూర్ణ ఆహారం అని మనం పాలని అంటాం. ఎందుకంటే ఈ పాలలో అన్ని రకాల విటమిన్లు మరియు ప్రోటీన్లు అన్నీ కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో జాతీయ పోషకాహార సంస్థ NIN ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ, హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేనిని ఎమల్సన్ అంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు రావడం జరిగింది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పాలనే ఎమల్సన్ అని కూడా అంటారండి. సో వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, పాలను ఎమల్సన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ అక్టోబర్ 16న. సో ఇక్కడ ఫోటోలో కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డే జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పాల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జూన్ 1వ తారీఖున ప్రపంచ పాల దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పాలలో ఉండే చక్కెర పేరేమిటి? చూడండి ఫ్రెండ్స్, చక్కెరకు సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా రకాల చక్కెరలు ఉంటాయి. సో ఆ చక్కెరల గురించి, వాటి యొక్క చక్కెరల పేర్లు ఏమిటండి, చాలాసార్లు రావడం జరిగింది. సో అవి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. సో పాలలో ఉండే చక్కెర పేరు ఏమిటంటే ఆప్షన్ బి అండి, రైట్ ఆన్సర్. లాక్టోజ్ని పాలలో ఉండే చక్కెరను అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ పేరేమిటి? ఇది కూడా చాలాసార్లు రావడం జరిగింది ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి ఎంజైమ్, ఇంకొకటి బ్యాక్టీరియా. సో ఇది కూడా బ్యాక్టీరియా ఉంటుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎంజైమ్ పేరు వచ్చేసి లాక్టేజ్ అండి. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ పేరు లాక్టేజ్. నెక్స్ట్ క్వశ్చన్, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరేమిటి? సో ఇప్పుడు చెప్పుకున్నాం బ్యాక్టీరియా కూడా ఉంటుందని. సో పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరు వచ్చేసి ఆప్షన్ బి అండి, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చడానికి సహాయం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం పేరేమిటి? పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం పేరు ఆన్సర్ ఆప్షన్ బి అండి, లాక్టోమీటర్ అంటారు. చూడండి, ఈ లాక్టోమీటర్లో కొలిచే విధానం చూడండి. ఇక్కడ దాకా ఉంటే పూర్తిగా ఈ పాలలో ముంచిన తర్వాత ఇక్కడ దాకా వస్తే 0% మిల్క్ అని అర్థం. సో స్టార్టింగ్లో ఉంటే 100% మిల్క్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలలో మాత్రమే ఉండి పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ పేరేమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చిన్న పిల్లలలో మాత్రమే ఉంటుంది. సో దాని పేరు వచ్చేసి ఆప్షన్ బి అండి, రెనిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్వేత విప్లవ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, శ్వేత విప్లవ పితామహుడు ఆన్సర్ ఆప్షన్ బి అండి, వర్గస్ కురియన్. సో ఈ వర్గీస్ కురియన్ గారి ఫోటో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి ఈ వర్గస్ కురియన్ గారినే. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరయ్యా అంటే ఈ వర్గస్ కురియన్ గారే. నెక్స్ట్ క్వశ్చన్, పాశ్చరైజేషన్ లేదా క్రిమి ధూరీకరణ. సో తెలుగులో మనం పాశ్చరైజేషన్ని క్రిమి ధూరీకరణ అంటారు. సో ఈ ప్రక్రియను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ లూయి పాశ్చర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రైబోఫ్లోవిన్ అనే B2 విటమిన్ అంటారు. సో రైబోఫ్లోవిన్ అనే విటమిన్ వల్ల ఈ ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటుంది. సో దానికి కారణమైన విటమిన్ సో రైబోఫ్లోవిన్ B2 విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, పిండి పదార్థాలను గుర్తించడానికి చేసే పరీక్ష ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పిండి పదార్థాలను గుర్తించడానికి చేసే పరీక్ష
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అయోడిన్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేనిని గ్రేప్ షుగర్ అని అంటారు? సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం షుగర్లో 4-5 రకాలు ఉంటాయి. సో ఆ షుగర్కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గ్రేప్లో ఉండే షుగర్ని గ్లూకోజ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేనిని బ్లడ్ షుగర్ అంటారు? సో మనం షుగర్ వ్యాధి వచ్చిందని చెప్తాం కదా, సో దానికి సంబంధించిన బ్లడ్ షుగర్ అంటే ఏమిటి? ఆన్సర్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ వల్లనే ఈ బ్లడ్ షుగర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిల్లో దేనిని తక్షణ శక్తినిచ్చే చక్కెర అంటే ఇన్స్టంట్ ఎనర్జీ అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్లూకోజ్నే ఇన్స్టంట్ ఎనర్జీ అంటారు. సో దీని యొక్క ఫార్ములా కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూడండి, C6H12O6 అనే ఫార్ములా ఈ గ్లూకోజ్ యొక్క ఫార్ములా. దీన్ని కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ లోపం వలన రక్తంలో గ్లూకోజ్ అధికం అవ్వడం వలన డయాబెటిస్ మిల్లిటస్ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ ఇన్సులిన్ లోపం వలన ఈ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ మోనోసాకరైడ్ పండ్లలో ఉండడం వలన ఫ్రూట్ షుగర్ లేదా పండ్ల చక్కెర అని పిలుస్తారు? సో మోనోసాకరైడ్ పండ్లలో ఈ ఫ్రూట్ షుగర్ అనేది ఉంటుందండి. సో దాని పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫ్రక్టోజ్. సో పండ్ల చక్కెర అంటే ఫ్రూట్ షుగర్ని ఫ్రక్టోజ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ మోనోసాకరైడ్ తేనెలో ఉండడం వలన హనీ షుగర్ అని అంటారు? ఆన్సర్ ఇది కూడా ఫ్రక్టోజే అండి. సో హనీ షుగర్ని కూడా ఫ్రక్టోజే అంటాం, ఫ్రూట్ షుగర్ని కూడా మనం ఫ్రక్టోజే అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ధ్రువ ప్రాంతాలలోని దేశాలు చక్కెరను వేటి నుండి తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అంటే బీట్రూట్ మరియు పొటాటో అంటే ఆలగడ్డల నుంచి వీళ్ళు చక్కెరను తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ డైసాకరైడ్ను ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు? సో ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే డైసాకరైడ్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మాల్టోజ్. బీర్ల సీసాలు ఎప్పుడైనా చూస్తుంటే దానిపైన కంపోనెంట్స్ అని చూడండి, సో దాని మీద ఈ మాల్టోజ్ అని కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైసాకరైడ్ పాలలో అధికంగా ఉండడం వలన మిల్క్ షుగర్ అని పిలుస్తారు? సో పాలలో అధికంగా ఉండడం వలన ఏ డైసాకరైడ్ను మిల్క్ షుగర్ అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లాక్టోజ్. సో పాలలో ఉండే పదార్థం కూడా లాక్టోజే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ డైసాకరైడ్ పాలకు తెలుపు రంగును ఇస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, లాక్టోజ్. సో ఫ్రెండ్స్, మనం ఇందాక పాలను లేత పసుపు రంగులో రావడం గల కారణం ఏమో కనుక్కున్నాం. సో B2 విటమిన్ అండి. సో మనం B2 విటమిన్ను పాలను అంటే రైబోఫ్లోవిన్ను పాలను లేత పసుపు రంగు రావడానికి గల కారణమని చెప్పుకున్నాం. సో పాలను తెలుపు రంగును ఏది ఇస్తుందయ్యా అంటే ఆప్షన్ బి అండి, లాక్టోజ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చక్కెరలను కొలిచే పరికరం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సకారిమీటర్ అనేది చక్కెరను కొలిచే పరికరం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పాలీసాకరైడ్ జంతువులలో మాత్రమే ఉండి మొక్కలలో లోపించును? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ పాలీసాకరైడ్ జంతువులలో మాత్రమే ఉండి మొక్కలలో లోపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్లైకోజన్. అయితే ఈ గ్లైకోజన్ అనే పాలీసాకరైడ్ సో మనుషులలో లివర్ మరియు మసల్లో నిల్వ చేయబడుతుందండి. సో ఇక్కడ చూడవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్లలో ఉండే అతి ముఖ్యమైన మూలకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నైట్రోజన్ అనేది ప్రోటీన్లలో అతి ముఖ్యంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపైన జీవి ఏర్పడడానికి కారణమైన అతి ముఖ్యమైన మూలకం ఏమిటి? వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. భూమిపైన జీవి ఏర్పడడానికి కారణమైన అతి ముఖ్యమైన మూలకం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, నైట్రోజన్ అనే మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేనిని పేదవాడి మాంసం అని అంటారు? సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది చాలాసార్లు రిపీటెడ్గా రావడం జరిగిందండి. సో పేదవాడి మాంసం అని సోయా చిక్కుడుని అంటారండి. సోయా లేదా చిక్కుడుని, ఈ రెండింటిని పేదవాడి మాంసంగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ప్రోటీన్లు అనేవి కొవ్వు మరియు పిండి పదార్థాల కంటే ఎక్కువగా ఈ పుట్టగొడుగులలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ల లోపం వలన చిన్న పిల్లలలో కనబడే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్వాషీ యార్కర్. చూడండి ఫ్రెండ్స్, క్వాషీ యార్కర్ వస్తే ఇలా ఉబ్బరంగా ఉంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ప్రోటీన్ రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, హిమోగ్లోబిన్. నెక్స్ట్ క్వశ్చన్, పెద్దవారికి అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాల సంఖ్య ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 8. పెద్దవారికైతే 8 ఆవశ్యక అమైనో ఆమ్లాలు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లలకు అవసరమయ్యే ఆవశ్యక అమైనో ఆమ్లాలు సంఖ్య ఎన్ని? ఆన్సర్ 9. సో చిన్నపిల్లలకైతే 9 అండి, పెద్దవారికి 8 ఈ అమైనో ఆమ్లాలు అనేది అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, సాల్మాన్ మరియు ట్యూనా చేపల నూనెలో ఏ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సాల్మాన్ మరియు ట్యూనా చేపల నూనెలో ఏ ఫ్యాటీ ఆమ్లాలు యొక్క ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒమేగా 3. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒమేగా 3 వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచే ఫ్యాటీ ఆమ్లం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒమేగా 3 అనే ఫ్యాటీ ఆమ్లం రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఒమేగా 3 లభించే పదార్థాలు చూసుకుంటే గుడ్లలో లభిస్తుంది. చూడండి, ఇవన్నీ ఒమేగా 3 లభించే పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఒబెసిటీ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ఆన్సర్ మార్చి 4న ప్రపంచ ఒబేసిటీ దినోత్సవం జరుపుకుంటారు. ఒబెసిటీ అనగా సో ఉబ్బరంగా కావడాన్ని ఒబేసిటీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ విటమిన్ గుడ్డులో ఉండదు? సో గుడ్డులో లేని విటమిన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ విటమిన్ గుడ్డులో ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, కే లవణంతో తయారు చేయబడిన సబ్బులను ఏమని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్నానపు సబ్బులు. సో స్నానం చేయడానికి ఉపయోగపడతాయండి కే లవణంతో తయారు చేసిన సబ్బులు. నెక్స్ట్ క్వశ్చన్, సబ్బులలో ఎక్కువగా ఉండే ఫ్యాటీ ఆమ్లం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, స్టీరియారిక్ అనే ఆమ్లం సబ్బులలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మెరాస్మస్. సో ప్రోటీన్ లోపం వల్ల ఇలా బక్కగా అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే క్వాషీ యార్కర్ వల్ల ఇలా ఉబ్బరంగా అయిపోతారు. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గ్రుడ్డు నందు లోపించిన పదార్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కార్బోహైడ్రేట్లు అనేవి గుడ్డులో లోపిస్తాయి. సో గుడ్డులో లేని విటమిన్ వచ్చేసి ఏ అండి, లోపించే పదార్థం వచ్చేసి కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రుడ్డులోని పచ్చ సొన దేనిని కలిగి ఉంటుంది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ వచ్చేసి కొలెస్ట్రాల్. ఇది గుడ్డులోని పచ్చ సొనలో ఉంటుంది. సో ఈ పచ్చ సొన కనబడుతుంది కదా, ఈ పచ్చ సొనలో ఈ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బివి రావు గారిని ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అని అంటారు. సో ఆయన యొక్క ఫోటో ఇక్కడ మనం చూడవచ్చు, బివి రావు గారు. ఈయనకు పద్మశ్రీ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కోడిగుడ్డు పొదిగే కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 21 రోజులు ఈ కోడిగుడ్డు పొదుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి అధ్యాయంను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హైడ్రాలజీ అని నీటి యొక్క అధ్యయనాన్ని పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వ ద్రావిణి లేదా సార్వత్రిక ద్రావణి లేదా క్రియాత్మక ద్రావణి అని ఈ క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నీటిని విశ్వ ద్రావణి లేదా సార్వత్రిక ద్రావణి మరియు క్రియాత్మక ద్రావణి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలోని ప్లాస్మాలో ఎంత శాతం నీరు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 90% నీరు అనేది రక్తంలోని ప్లాస్మాలో ఉంటుంది. చూడండి, ప్లాస్మా రక్తం
గడ్డ కట్టక ముందు ఉండేదాన్ని ప్లాస్మా అని అంటారండి. సో చూడండి, ఈ రక్తం గడ్డకట్ట ముందు మొత్తం పైన ఉన్న ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇది మొత్తం ప్లాస్మా. దీంట్లో 90% మొత్తం నీరు ఉంటుంది. నెక్స్ట్, సముద్రం నీటి యొక్క pH విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 7.8 pH విలువ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపు నీరు యొక్క pH విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 5.6 వర్షపు నీరు యొక్క pH, సముద్రం నీరు యొక్క pH 7.8. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్ల వర్షం యొక్క pH విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2.4. చూడండి, సముద్రపు నీరు pH 7.8, వర్షపు నీరు యొక్క pH 5.6, 2.4 వచ్చేసి ఆమ్ల వర్షం యొక్క pH. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛమైన నీరు యొక్క pH విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 7. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్వచ్ఛమైన నీరు యొక్క pH వచ్చేసి 7, సముద్రపు నీరు pH వచ్చేసి 7.8 మరియు వర్షపు నీరు యొక్క pH వచ్చేసి 5.6. ఇది ఆమ్ల వర్షం యొక్క pH, ఆమ్ల వర్షం యొక్క pH. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జీవితాంతం నీటిని తాగని కీటకం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లెపిస్మా లేదా సిల్వర్ ఫిష్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాస్త్రవేత్త విటమిన్ను సహాయకారకంగా పిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హాప్కిన్స్ గారు. ఈయన హాప్కిన్స్ గారి యొక్క ఫోటో. సో హాప్కిన్స్ గారు విటమిన్ను మానవ సహాయకారకంగా పిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 1912లో విటమిన్స్ అనే పేరును ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫంక్ గారు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఇది. నెక్స్ట్, విటమిన్లను మొట్టమొదటిసారిగా వేటిలో గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పాలలో గుర్తించడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విటమిన్స్ను మొట్టమొదటిసారిగా గుర్తించింది పాలలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ విటమిన్లను నీటిలో కరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 అంటే బి కాంప్లెక్స్ అంటే బి విటమిన్ కరుగుతుంది మరియు సి విటమిన్ కూడా కరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ విటమిన్లను కొవ్వులో కరుగుతాయి? ఆన్సర్ ఇది కూడా ఆప్షన్ సి అండి. సో కొవ్వులో కరిగే విటమిన్ చూసుకుంటే ఏ, డి, ఈ మరియు కే. సో చూడండి, సో ఏ విటమిన్, డి విటమిన్, ఈ మరియు కే, ఈ 4 ఈ కొవ్వులో కరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, అధికంగా పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బెరీ అనే వ్యాధి అధికంగా పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 అంటే మెక్కల్లం గారు మరియు డేవిస్. ఈ ఇద్దరు ఈ విటమిన్ ఏను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ రసాయనిక నామం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏ విటమిన్ యొక్క రసాయన నామం రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ యొక్క సాధారణ నామం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, యాంటీక్సైరాప్థాల్మియా. చూడండి, యాంటీక్సైరాప్థాల్మియా వచ్చేసి ఏ విటమిన్ యొక్క సాధారణ నామం, రసాయన నామం వచ్చేసి రెటినాల్. ఓకే, రెటినాల్ వచ్చేసి రసాయన నామం. నెక్స్ట్ క్వశ్చన్, క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కెరోటిన్ అనే పదార్థం వల్ల ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పామ్ ఆయిల్ పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ విటమిన్ వల్ల పామ్ ఆయిల్ అనేది పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంటి చూపుకు, గర్భధారణకు, ఎముకల పెరుగుదలకు ఏ విటమిన్ ఉపయోగపడతాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కంటి చూపుకు, గర్భధారణకు మరియు ఎముకల పెరుగుదలకు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ ఏ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, ఐ హెల్త్ అంటే కంటి చూపుకు, ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, ఇంక్రీజ్ ఇన్ఫ్లమేషన్, ఈ స్కిన్కి
స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది, క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది, బోన్ హెల్త్ అంటే ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మరియు టిష్యూ హెల్త్ రిపేర్ అంటే శరీరంలో గల కొన్ని ప్రాబ్లమ్ను రిపేర్ చేస్తుంది, మరియు కిడ్నీ స్టోన్ ప్రివెన్షన్ అంటే కిడ్నీలలో స్టోన్స్ రాకుండా అనేది ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వలన నిక్టోలోపియా లేదా రే చీకటి అని వ్యాధి వస్తుందండి? సో నిక్టోలోపియా అని దేనిని అంటారంటే రే చీకటిని అంటారు. సో ఇలా కూడా రావచ్చు, నిక్టోలోపియా అని రే చీకటిని అంటారు. సో ఇది దేనివల్ల వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ ఏ వల్ల ఇది వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, నార్మల్ విజన్ అంటే రే చీకటి లేని వాళ్ళు చీకటిలో ఇలా కనబడుతుంది. సో రే చీకటి ఉన్నవారికి చీకటిలో సో ఇలా మొత్తం బ్లాక్గా కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ లోపం వలన గైరాప్థాల్మియా అంటే పొడి కళ్ళు వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ ఏ లోపం వలన ఈ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంటి అధ్యయనాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఆప్థాల్మాలజీ అండి, వెరీ ఇంపార్టెంట్. కంటి యొక్క అధ్యయనాన్ని ఆప్థాల్మాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చర్మ అధ్యయనాన్ని ఏమని అంటారు? డెర్మటాలజీ, స్కిన్ యొక్క అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీ రికేటింగ్ విటమిన్ మరియు సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్లను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డి విటమిన్ను యాంటీ రికేటింగ్ మరియు సన్షైన్ విటమిన్ అంటారు. ఎందుకంటే ఇది సూర్యుడి నుంచి వస్తుంది కాబట్టి దీనిని సన్షైన్ విటమిన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పదార్థం నందు డి విటమిన్ లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీరియోలో లభిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉంటుంది, సూర్యరశ్మిలో ఉంటుంది మరియు వెన్నలో. అవి కాకుండా వీటిలో కూడా ఉంటుందండి. కాడ్ లివర్ ఆయిల్, సాల్మాన్ ఫిష్ లివర్లో ఉంటుంది, చీజ్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది, ఇది టోఫులో కూడా ఉంటుంది, మష్రూమ్లో ఉంటుంది మరియు సార్డినెస్ సో ఈ చేపలు కూడా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ వృక్ష సంబంధ పదార్థాలలో లభించదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డి విటమిన్ అనేది వృక్ష సంబంధిత పదార్థాలలో లభించదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేగులోని కాల్షియం శోషణకు ఏ విటమిన్ ఉపయోగపడుతుంది? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రేగులోని కాల్షియం శోషణకు ఉపయోగపడే విటమిన్. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ పోషణలోని కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు మరియు పిండి పదార్థాలలోని పార్ట్ 1 అండి. సో ఇది పార్ట్ 1, ఓకే, పార్ట్ 1 వీడియో ఇది. సో పార్ట్ 2 వీడియో అనేది రేపు వస్తుంది. సో రివిజన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంకో 50 క్వశ్చన్లు దానిలోనే మనం రేపు డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీ అండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. మరియు ఎంత కష్టపడుతున్నాం అందరికీ చేరాలనే ఆశయంతో సో షేర్ చేయమని అడుగుతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.